1996లో మన టాలీవుడ్ సినిమాల రిజల్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నల్లపూసలు హిట్టు, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సూపర్ హిట్టు, అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన అదిరింది అల్లుడు ఫ్లాపు, అర్ధాంగి ఫ్లాపు. ఇక విక్టరీ వెంకటేష్ నుండి వచ్చిన సూపర్ హిట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అలాగే ఓహా నటించిన ఓహా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఓహా నుండి వచ్చిన మరో హిట్ సినిమా కూతురు. ఇక ఆలీ నుండి వచ్చిన గన్ షాట్ సినిమా ఫ్లాప్ అయినా ఇందులో ప్రకాష్ రాజ్ నటన ఆకట్టుకుంటుంది. అలాగే ఇదే సంవత్సరంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ జగపతి బాబు జాబిలమ్మ పెళ్లి యావరేజ్గా నిలిచింది. ఇక వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమా ధర్మచక్రం కూడా 96లోనే వచ్చింది. ఇక అలాగే సుమన్ కృష్ణంరాజు కాంబినేషన్లో వచ్చిన నాయుడు గారి కుటుంబం మంచి విజయం అందుకుంది. అలాగే నాగార్జున టబులతో కృష్ణవంశీ అందించిన ఇండస్ట్రీ హిట్ నిన్నే పెళ్లాడుతా, అలాగే ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వంలో వెంకీ సౌందర్యలతో తెరకెక్కించిన పవిత్ర బంధం ఘన విజయం అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక కమెడియన్ ఆలీ నుండి వచ్చిన పెట్టల దొర కూడా మంచి విజయం అందుకుంది. అలాగే శ్రీకాంత్ రావళి దీప్తి భట్నాగర్లతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే శ్రీకాంత్ సౌందర్యల ప్రేమ ప్రయాణం యావరేజ్గా నిలిచింది. ఇక జేడి చక్రవర్తి రంబల బొంబాయి ప్రియుడు మంచి మ్యూజికల్ హిట్, అలాగే మా ఆవిడి కలెక్టర్ హిట్, అలాగే జగపతి బాబు నుండి వచ్చిన మరో ఫ్యామిలీ డ్రామా మావి చిగురు మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత సినిమా రాముడు ఇచ్చాడు యావరేజ్గా నిలిచింది. అలాగే లాఠీ చార్జ్ రెండు కుటుంబాల కథ యావరేజ్ ఫలితాన్ని ఇచ్చాయి. ఇక బాలయ్య నుండి వచ్చిన సూపర్ హిట్ సినిమా వంశానికి ఒక్కడు, నాగార్జున వజ్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత శ్రీకాంత్ రావళిల వినోదం మంచి వినోదాన్ని అందించింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి నుండి వచ్చిన సాంప్రదాయం సినిమా పరాజయం పాలైంది. అలాగే 1996లో ఒక సరికొత్త కథా కథనంతో వచ్చి ఆకట్టుకున్న సాహస వీరుడు సాగర కన్య, అలాగే మోహన్ బాబు నుండి వచ్చిన సూపర్ హిట్ సోగ్గాడి పెళ్ళాం. ఇక సోగ్గాడు శోభన్ బాబు నుండి వచ్చిన ఆఖరి సినిమా హలో గురు యావరేజ్గా ఆడింది. ఇక అలాగే నటుడు సాయి కుమార్ నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పోలీస్ స్టోరీ, 90s యూత్ని విశేషంగా అలరించిన యూత్ఫుల్ సినిమా ప్రేమదేశం బ్లాక్ బస్టర్. అలాగే అజిత్ నుండి వచ్చిన ప్రేమలేఖ కూడా సూపర్ హిట్. ఇక విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన భామనే సూపర్ హిట్గా నిలిచింది. అలాగే కమల్ నుండి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ భారతీయుడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ముత్తు బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా వచ్చిన బాలరామాయణం కూడా మంచి విజయం అందుకుంది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సిఐడి ఫ్లాప్గా తేలిపోయింది.